మీరు ఎంత దాదాపు 70 సంవత్సరాలు ఉన్నాయి మీకు? నాకు ఇప్పుడు 49 ఫిబ్రవరి అంటే 68 6 months. సో 70కి రీచ్ అవ్వబోతున్నారు. 69 అయిపోయి 70లో టచ్ అవుతాను. కానీ మీరు చాలా హెల్తీగానే కనపడతారు. ఏంటి షుగర్ ఉంది కానీ నేనంటే డ్రింక్ చేయను, సిగరెట్ తాగను. న్యాయంగా చెప్పాలంటే భగవంతుని దయ, ఏం పాపాలు చేయలే, కుట్రలు కుతంత్రాలు చేయలే, ఎవరితో లావాదేవీలు డబ్బులు తీసుకోలే. ఎంతో ఆఫర్ వచ్చినా అంటే ఈరోజు అది కోట్ల ప్రాపర్టీస్ అంటే నేను చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే జరిగింది. అప్పుడు ఆ రోజు ఇస్తాన్న ల్యాండ్ కానీ అమౌంట్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా. విఠల్లో చనిపోయాడు ఇవాళ అక్కడ హైటెక్ వెనుక. 1991లో అతను నన్ను చిన్నప్పటి నుంచి కాలేజ్ లైఫ్ నుంచి నారాయణగూడ తాజులో అప్పుడు చాలా ఆర్థికంగా గెయిన్ లేకుండా ఒక ల్యాంబరేటర్ మీద తిరుగుతుండే. అన్న 500కు నేను యాడ్ ఇస్తా. ఇప్పుడు పివి నరసింహారావు కూతురు కూడా అక్కడ ఉంది, అక్కడ ఆయన కాలేజ్ కూడా ఉంది. నేను అనుకుంటే ఇప్పుడు 70-80 వేలు యాడ్ ఉంటుంది. ఒక 10,000 20,000 ఇచ్చేసి నీ ఉన్నప్పుడు ఇచ్చేసి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా ప్రకాశ్ అని అన్నాడు. నో. ఒక వ్యక్తి 2,000 ఇప్పుడు 12 కిలోల 90 ఎకరాలు చిరంజీవి కూడా దాంట్లో 9 ఎకరాలు ఉంది, అది డిస్ట్రిబ్యూట్లు ఉంది వర్క్ బోర్డుకున్న వాళ్ళకు. ఆ 12 కిలోలకు 2000 యార్డ్స్ ఇస్తాన్నారు. ఒకటి అక్కడ వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లో టెక్స్టైల్ మినిస్టర్ వెంకట సంతో చేసిన ఒక రూపాయి తీసుకోలేదు, ఒక యార్డ్ తీసుకోలేదు. ఈరోజు అది 40-50 వేలకు గజం పోతుంది. నేను మిత్రులకు ఖర్చు పెట్టిన డబ్బులు అంటే నా ఎమ్మెల్యే క్వార్టర్స్లో కానీ నేను తాగను కానీ తాగిపోయడం తినిపోయడం ఇవన్నీ చేసినా కానీ నా చిన్ననాటి మిత్రులు క్లాస్మేట్స్ కొంత రాజకీయంగా సాయం చేసిన వాళ్ళు, మధ్యకాలంలో నేను పార్టీలో ఉన్నప్పుడు తిరిగిన వాళ్ళు, వాళ్ళ అమ్మాయిల కూతురు ఒక 1 month బిఫోర్ చెప్పుకుంటాను 10,000 5,000 నా తోచిన సాయం లేకుండా అప్పు తీసుకొని ఏదైతుందో టైంకి చెప్తే తీరుకాయి కదా. బట్ ఐఎమ్ టుడే మొన్నటి వరకు చేశాను. ఇప్పుడు మాత్రం చాలా యాక్టివిటీ తక్కువ తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఈ 3-4 ఏళ్ళకి వెళ్ళి నాకు మంచి మిత్రుడు సంతోష్ కుమార్ ఏదైతుందో 4 ఏళ్ళు ఈ గేవ్ షెల్టర్ వితౌట్ ఎన్పి. సో మీకు రిగ్రెట్స్ అయితే అమెరికాలో నాకు నరేందర్ అని ఈజ్ ఏ వెరీ 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 గుడ్ ఫ్రెండ్. నేను చాలా తక్కువ ఎవరితో సాయం తీసుకొని కానీ అడగకున్న జేబులో డబ్బులు ఖర్చు పెట్టడము, అక్కడ పోతే డాలర్లు పెట్టడము, నేను మోమాటంగా అది తీసుకుని నువ్వు అన్నా నువ్వు ఉన్నప్పుడు ఈయన అనడము. ఇప్పుడు నాకు ఒక మంచి మిత్రుల్లో సంతోష్ కుమార్ ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ నేను ఎవరి దగ్గర అది చేయను కానీ దే విల్ ఆస్క్. నేను రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు కూడా నాకు కారు కొనిస్తాను వాళ్ళు. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిన తర్వాత ఈవెన్ జగన్మోహన్ తరపు కార్లు కొనిచ్చి డ్రైవర్ ఎక్స్పెండిచర్ ఇస్తాను వాళ్ళు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో మార్నింగ్ 4:30 ఒక అతనికి సపోర్టరు ఎక్స్ కార్పొరేటర్ ఆయన కూతురు మ్యాజిక్ సాయం చేయమని పోతే అది మాట్లాడిన తర్వాత వెళ్ళగొట్టి, ప్రకాష్ నీకెవరు సాయం చేయరు, నువ్వెవరిని అడగవు, నువ్వు ఒక సెన్సిటివ్ మనిషివి, నేను నీకు ఒక మంచి వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తాను, నీ క్యారెక్టర్ నచ్చినని. నీకేదో అతను చేస్తాడు. ఒక 1 bedroom అపార్ట్మెంటు, ఒక కారు కోసము, ఈ విల్ డిపాజిట్, ఈ విల్ టేక్ కేర్ అన్నా. నేను కళ్ళలో నీళ్ళు తీసుకుంటూ లేచాను. నో, ఐఎమ్ ఓన్ లెగ్స్. నాకేదైనా కష్టం వచ్చినప్పుడు అడుగుతాను. మీరు 2004 కంటే ముందు నేను అమెరికా వెళ్ళి ఇండియాకు రానన్నప్పుడు మనం 3 hours కూర్చున్నాం. మీరు రామచంద్రరావు గారు మీ దగ్గర కర్ణాటకలో అడిగే వర్క్ నాకు ఇన్ఛార్జ్ ఇస్తాను. ఇన్ఛార్జ్ అంటే నేనేం చేయాలన్నా ఫైనాన్షియల్ ఇన్ఛార్జ్ కంట్రోల్ అన్నారు. ఫైనాన్షియల్ అయితే గయా నేను ఎవడో ఫోన్ చేస్తాడు 2 రోజులకి ఇస్తా అంటాడు. నేను అడ్జస్ట్మెంట్ ఆ బాధలకే నేను పోతున్నా. అప్పుడు ఆఫర్ ఇచ్చారు. నేను బట్ నేను లేచి నిల్చుంటే ఏడుస్తూ ఉంటే అతను కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాడు. మరి రామచంద్రరావు గారికి చెప్పాడా లేడా? బట్ నేను అవకాశం ఎప్పుడు ఇవ్వలే. కానీ కొంతమంది మిత్రులకు ఏదైతుందో తప్పని పరిస్థితిలో ఈల్డ్ కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు నా గురించి కాకుండా వాళ్ళు కూడా 10 మందికి నేను ప్రకాష్ రావుకు సాయం చేస్తున్నాను, నేను చెబితే తిరుగుతున్నాను అనుకుంటా. అది లిమిట్. కానీ మీరు లీడ్ చేసిన లైఫ్కి మీకు ఎటువంటి రిగ్రెట్స్ అయితే లేవు కదా? లేవు. యు ఆర్ సాటిస్ఫైడ్? ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నవ్ ఆల్సో. రేపు కూడా భగవంతుని నేను కోరుకుంటా, నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా, ఫాదర్ మదర్ కానీ వైఫ్ కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఆరోగ్యంగా, ఇది నేను ఎప్పుడు కోరుకునేవాడిని. తిరుపతికి ఎప్పుడు పోయినా నేను మొక్కేవాడిని మా అమ్మ నాన్న గురించి. ఈ హాస్పిటల్స్ ఈ ఎక్స్పెండిచర్ చూసినప్పుడు ఏదైతుందో ఐ కాంట్ ఎఫర్ట్. మా అన్న తమ్ముడు అంత ఆర్థికంగా లేరు, మా నాయన సంపాదించినంత అది చేశాము. తో హాస్పిటలైజ్ అయ్యి ఇబ్బంది లేకుండా మంచిగా బతికిన వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా, అంటే నీతి నిజాయితీగా మా తమ్ముడు కానీ ఫాదర్ కానీ గౌరవంగా. సో కష్టాలు రాకుండా
తీసుకుపోవాలని కొనేవాడిని. మా ఫాదర్ కూడా లాస్ట్ స్టేజ్లో ఆరోగ్యశ్రీ అనుకోకుండా వచ్చింది హాస్పిటల్లో. నేను ఆర్టీ చైర్మన్ అప్పుడు కూడా మా ఫాదర్ మదర్ కానీ హాస్పిటల్ పోవాలంటే నాట్ టు వెహికల్ యూజ్ ఆఫ్ ఆర్టీ చైర్మన్, వాళ్ళు ఆటోలో వెళ్ళేవాళ్ళు ఆర్టీసీ హాస్పిటల్. అంటే ఫాదర్ మదర్ కానీ చిల్డ్రన్స్కి ఎలిజిబిలిటీ ఉండే ఎనీథింగ్ ఆఫ్ ఎంత ఎక్స్పెండిచర్ మినిమమే వచ్చేవాళ్ళు. వాళ్ళే ఏదైనా కారు అంబులెన్స్ పంపారో నాకు చెప్పలే, కానీ తర్వాత చెప్పారు సార్ మీరు చెప్పలే కానీ కార్లో డ్రాప్ చేసేవాళ్ళు ఎవరు. నేను ఎప్పుడు ఎనీ మిస్యూజ్ చేయలేదు. మా మదర్ కూడా పెద్ద ఇబ్బంది లేకుండా చనిపోయేది. మా సిస్టర్ పిల్లలకు నాకు తోచిన సాయం ఏదైతుందో ఫ్రెండ్స్కి ఎట్లనో అట్లే నా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ అది కానీ మంచి చెడ్డ చేశాను. ఇప్పుడు ఈ చెప్పాలంటే నిజంగా నేను బాగా స్ట్రగుల్ చేస్తున్నా. అయినా ఏదైతుందో నాకు ఉన్న దాంట్లో కానీ మెయిన్ సపోర్ట్ ఏదైతుందో ఒక 2-3 ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా సంతోష్ కుమార్కి సంబంధించిన 2-3 అక్కడ నరేందర్ కానీ ఇటువంటి వాళ్ళతో నేను కొంచెం ఇంకా అంటే బట్ అమెరికా అనేది నాకు ఇక్కడ ఉంటేనే నాకు ఎక్కువ ఎక్స్పెండిచరు ఇల్లు వాళ్ళు రావడం.